సంధ్య థియేటర్ దుర్ఘటనలో రేవతి గారి కుటుంబానికి ఎంత నష్టం వాటిల్లిందో అదే నష్టం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి అలాగే మన హైదరాబాద్ నగరానికి రాబోతుంది. అది మన తెలంగాణ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకులు మాట్లాడుతున్న మాటల ద్వారా. మరి ఆ మాటలు మాట్లాడింది ఎవరు? అవి ఎందుకు అలా ప్రాంతాల మధ్య ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నిజామాబాద్ ఎమ్మెల్యే అయిన ఆర్ భూపతి రెడ్డి గారు యావత్ తెలుగు ప్రజానికం సిగ్గుపడేలా, దిగ్భ్రాంతి చెందేలా, అలాగే తెలంగాణ రాష్ట్రం యొక్క హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేలా అతను చాలా నీచంగా మాట్లాడారు. అదే వీడియోని ఇప్పుడు మనం మీ ముందు పెడుతున్నాను, మీరు చూడండి. నేను చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్ లాగానే నువ్వు ఇక్కడ బతకదానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీరు మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి, కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందయ్యా? నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి. నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించి మీరు వ్యాపారం చేసుకొని బతకండి, అంతే. మీ కాంట్రిబ్యూషన్ ఏముందా తెలంగాణకు? 100% మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. ఇంకా మన ఇంటి ముంగట కొంతమంది వాళ్ళు జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఏదో చేసినట్టు, కానీ ఖచ్చితంగా ఇట్లనే ఇదే పద్ధతి మార్చుకోకుంటే తప్పదంగా కాంగ్రెస్ కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆర్డర్ చేయం కొడుకని చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు చేసింది ఏంటి? పర్మిషన్ లేకుండా థియేటర్కి పోయినావు. అక్కడ ఇంకా నేను చెప్తా ఉన్నాను, మా ముఖ్యమంత్రి గారు చెప్పలే కానీ అక్కడ జరిగిన సంఘటన ఏం తెలుసా? అక్కడ తొక్కిసలాటలో వ్యక్తి చనిపోయింది, ఒక లేడీ. ఈయన పర్మిషన్ లేకుండా కార్ మీద జీప్ మీద ఎక్కి చేతులుపుకుంటూ పోతే అందరు దగ్గరకు వచ్చేసారు. దగ్గరకు వస్తే వాళ్ళ వీళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ, వాళ్ళందరూ కూడా తొక్కిసలాట అయిన తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పి ఏసీబీ పోయి ఏమని చెప్పిందంటే, అక్కడ మహిళ చనిపోయింది, ఇంకొక బాబు తీవ్రంగా గాయపడ్డారు సార్, మరి ఇక్కడ ఉండకుండా మీరు థియేటర్కి వెళ్ళిపోండి అంటే మరి ఏమంటాడు తెలుసా? నరబలి అయిపోయింది, సినిమా హిట్ అవుతారంట ఆ ఫాల్తుగాడు మాట్లాడేది. మనకి అసలు మానవత్వం ఉందా విధవా? ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను, మీరు మళ్ళీ తర్వాత ఆ డీసీబీ పోయి నువ్వు అరెస్ట్ చేస్తాం, లేకుంటే నువ్వు సొప్పదాకా వెళ్ళిపోయి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని అంటే అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా మళ్ళీ చదువుకుంటూ పోడు. ఏదో ఘనకార్యం చేసినట్టు ఇంకా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ప్రభుత్వం మీద విమర్శించడం తగది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే సప్పదాకా ఆంధ్ర వీక్ కూడా చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు అంటే ఆంధ్ర వాళ్ళు అల్లు అరవింద్ గారు మీరు బిజినెస్ చేసుకోవడానికి వచ్చారు, మీరు ఆంధ్రాను వదిలేసి వెళ్ళిపోండి అని అంటే, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు 11 సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఈ ఆంధ్ర తెలంగాణ భేదాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మీరు తెలంగాణలో ఉన్న ప్రజలని ఆంధ్రలో ఉన్న ప్రజలని మళ్ళీ రెచ్చగొడుతున్నారా? మీరు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇంతకుముందు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్లనే రాద్ధాంతమైంది, అది కోర్టులో ఉంది కాబట్టే రాద్ధాంతమైంది. ఇప్పుడు మీరెందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? సరే ఓకే, మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిరు అంటే పాయింట్ ఏంటిది? అక్కడ రేవతి గారికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడండి. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అని అంటే మరి తెలంగాణ ప్రజానీకము, తెలుగు ప్రజలు వేరే రాష్ట్రాలలోనే కాదు వేరే కంట్రీలలో పోయి కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కంపెనీలు పెడుతున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి మళ్ళీ పెట్టుకోవద్దా? అంటే మీరే బతకాలనా? అంటే హైదరాబాద్ని ఇంకింత పాపులర్ చేద్దామని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకింత దిగజారకూడదాం అనుకుంటున్నారా? సినిమాలకి పర్మిషన్స్ ఇచ్చింది మీరే, బెనిఫిట్ షోలు పెట్టుకోమని చెప్పింది మీరే, టికెట్ రేట్లు పెంచింది మీరే, సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చింది మీరే, మళ్ళీ రాద్ధాంతం చేస్తుంది మీరే. 300 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటున్న స్టారు 90 కోట్లు పన్ను రూపంలో మీకు గడతలేడా? మరి ఎందుకు తీసుకుంటున్నావు? డైరెక్టర్కి ఒక 50 కోట్లు ఇస్తే 10% పన్ను గడతలేడా? మరి ఎందుకు తీసుకుంటున్నావు? ఒక చిన్న క్యారెక్టర్ నుంచి మొదలు పెడితే ప్రొడ్యూసర్ వరకు ట్యాక్సులు గవర్నమెంట్కి పే చేస్తున్నాడు.
మరి అవన్నీ మీరు ఎందుకు తీసుకుంటున్నారు? తెలంగాణలో మీ సినిమాలో ఆడనివ్వము, మీరు పగటి వేషగాళ్ళ అని అంటున్నారు. మరి ఈ పగటి వేషగాళ్ళ సినిమాలనే తెలుగు ప్రజలు చూస్తున్నారు. అంటే మీరు తెలంగాణ ప్రజానికని అవమానిస్తున్నారా? అంటే మీరు తెలంగాణ ప్రజలను అవమానించినట్టే. అవమానిస్తున్నారా? కాదు, అవమానించినట్టే. మీరు ఎవరిని అంటున్నారు? ప్రజలనే అంటున్నారు. మరి మీరు జ్ఞానం ఎక్కువై మాట్లాడుతున్నారా, జ్ఞానం తక్కువై మాట్లాడుతున్నారా? ఈ ఆంధ్ర తెలంగాణ అనే భావాన్ని ఎప్పుడో అయిపోయింది. అందరూ కలిసిమెలిసి మంచిగా పనులు చేసుకొని ముందుకెళ్తున్నారు. మరి మీరు మళ్ళీ ఈ విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? అంటే మీకు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడి మీకు మంత్రి పదవులు రావాలనా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్లో సెటిల్ అయి తెలంగాణ గవర్నమెంట్ పోటీ చేస్తున్న నాయకులకే ఓట్లేస్తున్నారు. మరి వాళ్ళు ఇక్కడనే ఓట్లేసి ఆ ఓట్లతోటే కదా మీరు గెలిచింది. వాళ్ళది ఇంకా ఆంధ్ర ఎక్కడిది? ఇదే ధోరణిలో మరో కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. ఆయన రీసెంట్గానే ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన ఎవరో కాదు, తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్. పుష్ప 2 సినిమాకి డైరెక్టర్గా చేసిన సుకుమార్ గురించి చాలా దుర్భాషలాడిండు. అంటే నీచంగా ఉంది ఆయన భాష. మరి ఆ భాష ఎట్లుంది అనేది మీ ముంగట వీడియో పెడుతున్నా చూడుర్రి. అల్లు అర్జున్ పెట్టినటువంటి ప్రెస్ మీటు మంటలు చెలరేగించింది. ఓ రకంగా చెప్పాలంటే పోలీస్ అధికారులు అలాగే పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీసులను తప్పుదోవగా చూపించి, అక్కడ నేను ఒక మాట చెప్తా. పోలీసులకు పుష్ప సినిమాలో సార్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి వాడిని గంధం చెక్కల స్మగ్లర్ వాడు ఎక్కడో ఉచ్చబోస్తాడట. దాంట్లో ఈ ఐపీఎస్ ఆఫీసర్తో ఆపిస్తాడట. ఆ సీను అది పోలీసుల నువ్వు చాలా హర్ట్ చేసింది ఆ సీను. సో దాంతో వాళ్ళు ఓ రకంగా ఈ పుష్ప సినిమా వల్ల జరిగినటువంటి ఆ సుకుమార్ అంటోని ఫస్ట్ పట్టుకొచ్చి లోపల బారాయి. ఎందుకంటే ఈడ ఓ గంధం చెక్కల అవేంటి ఎర్రచందనం చెక్కల దొంగ ఒక మడుగులో మూత్రం పోతే ఆ మూత్రాన్ని ఐపీఎస్ ఆఫీసర్ తాగాలట. ఇది ఆ సినిమాలో సుకుమార్ అనేటువంటి హౌలేగాడు తీసినటువంటి చూపించిన సినిమా. అరే హౌలేగా సుకుమార్ ఏమన్నా రియాలిటీగా ఉన్నాదిరా నీ సినిమా? ఏమన్నా దగ్గరగా ఉన్నాదిరా? ఏం చూపిస్తున్నావురా భయ్ నువ్వు ఈ లోకానికి? ఫాల్తునా కొడక ఐపీఎస్ ఆఫీసర్ గుట్టలో ఏం చూపిస్తున్నావు నువ్వు సమాజానికి? నువ్వు దాగురా. ఓకే ఆ బన్నీ అంటుంది, నోరు తెరిచి నువ్వు దాగు. ఎవడొద్దంటుండి నిన్ను? సిగ్గుండాలే విధవా. సినిమాలు తీయాలి కొద్దిగా. యూనిఫామ్ సర్వీస్ అనేది ఒక ఐపీఎస్ తర్వాత ఇంకొక ఏ కానిస్టేబుల్ కైనా సరే వాళ్ళ ఇజ్జత్ పుచ్చుకునేటట్టుగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టుగా ఈ రకంగా నువ్వు చేస్తే ఏం సినిమా మీది? యాడుంటాడు వాడు హౌలగాడు? బేకర్ గాను ఉన్నావు. ఏం నేర్పిస్తున్నావు? ఏ ఊర్రా నీది? ఏం నేర్పిస్తున్నావు ఈ సమాజానికి? ఐపీఎస్ ఆఫీసర్లు వీడు మడుగులో మూత్రం పోస్తే ఆ మూత్రం నీళ్ళు తాగన్నా. నాకు అధికారులు చెప్పిరా సీన్ ఉందా ఉందా? ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ చేయండి బాయ్ సాబ్. షికావత్ పోలీస్ ఈ మడుగులో మూత్రం పోసే సీన్ ఉందా? మూత్రం పోస్తే అధికారి తాగే సీన్ ఉందా బాయ్ సాబ్? ఇంకా నేను చూడలే కాబట్టి మరి ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను మిగతా వాళ్ళతో కూడా. ఫోన్ చేస్తున్నారు చాలా మంది. స్విమ్మింగ్ పూల్ లోనా? ఓకే ఓకే. ఇదా ఒక ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే ఆ పోలీస్ అధికారి ఎవరో నేను చూడలేదు. ఆ ముగ్గురు పిల్లల నిబంధన గురించి మాట్లాడతా కానీ సోదరులారా, ఇగో ఇటువంటి సీన్ పెట్టి నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు ఈ సమాజానికి? పోలీసు వాళ్ళని ఒక దొంగలు ఎట్లా చూస్తున్నారని చూపించినావు నువ్వు ఈ సినిమాలో. నేను పోలీసుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా, పోలీసుల తరఫున పోలీసులనే డిమాండ్ చేస్తా ఉన్నా. మీ మనోభావాలు మీ ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉన్నటువంటి ఆ పుష్ప సినిమాలోంచి ఆ సీన్ తొలగించాలి. పోలీసులకు ఆ సుకుమార్ అంటోడు చిత్ర బృందం క్షమాపణ చెప్పాలి. ఇంత జరుగుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలతోటి దాడి చేపిస్తామని మాట్లాడుతున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించాల్సిన మీరే లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేస్తామంటున్నారు. పుష్ప తగ్గేదిలే అన్నాడు, తగ్గించిరు. ఈ 4 సంవత్సరాలు కూడా మీరు ఇట్లనే మాట్లాడితే 4 సంవత్సరాల తర్వాత ప్రజలు కూడా మిమ్మల్ని తగ్గిస్తారు. అది జాగ్రత్తగా చూసుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. అసలు రేవంత్ గారి విషయం పక్కన పడేసి అల్లు అర్జున్ని పర్సనల్గా టార్గెట్ చేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దీనితో అల్లు అర్జున్పై సింపతి పెరిగిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ పైన వ్యతిరేకత అయితే వస్తుంది. దీనిపైన కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ రిటైర్డ్ ఏసీపీ మాటల వెనుక, తీన్మార్ మల్లన్న మాటల వెనుక, అలాగే నిజామాబాద్ ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి మాటల వెనుక అసలు ఏ మర్మం ఉంది అంటే
అల్లు అర్జున్ గారి భుజాలపైన తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి గారి పైన పూల వర్షం కురిపిస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారి మనసులో, ఆయన కళ్ళల్లో ఒక మంచి మార్కులు కొట్టేసి పదవుల కోసం వీళ్ళు ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణ ప్రజానికం, తెలంగాణ ప్రజల్లో ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు లేరు, వాళ్ళందరికీ మీరు మాటలు మాట్లాడేటి అన్నీ అర్థమవుతున్నాయి. కాబట్టి గత పాలకులు ఏదైతే అహంకారంతో మాట్లాడిరో వాళ్ళని తెలంగాణ ప్రజానికం ఎలా గద్దె దింపిందో మీరు ఇదే అహంకారంతో మాట్లాడితే మీకు కూడా అవే రోజులు వస్తాయి. కాబట్టి ఎవరి పని వారు చేసుకుంటే మంచిది. చట్టం తన పని తను చేసుకోబోతుంది. మీ రాజకీయ నాయకులు మీ పని చేసుకోండి, ఇటు సినిమా వాళ్ళు సినిమా పనులు చేసుకుంటారు. కాబట్టి జనాలని మీరు పిచ్చోళ్ళని చేయొద్దు. ఓకే మిత్రులారా, ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.